మా అమ్మ నాన్న వాళ్ళని కాకుండా మా అవ్వని తాతలని మా బతుకులు ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, నా స్వతహాగా నా జీతం నుంచి నీకు 500 వెయ్యో నీ మందులకు ఇస్తామని చెప్పేసి బతిలాడి కాకపట్టుకొని ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాం. 64 మందిని ప్రభుత్వంలో పంపిన వాళ్ళకి ఒక్క ఎమ్మెల్సీ సీట్ పంపడానికి మాకు పెద్ద సమస్య కాదు. కానీ మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకే మీరు వచ్చి ఇలా క్యాంపెయినింగ్ చేస్తారు. ఏప్రిల్ 1 నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తున్నారు, జూన్ 1 నాడు గ్రూప్ 3 ఇస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు అట్లా మేనిఫెస్టో మెంబర్గా ఉన్నారు? ఎందుకు అట్లా తయారు చేసి మమ్మల్ని మభ్య పెట్టడానికైనా? ఇప్పుడు 3 పదలో వయసు వీళ్ళందరికీ 30-32 ఓట్లు వచ్చినాయి, అయినా కానీ ఇంతవరకు పెళ్లి కాలేవు. అసలు ఈ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? గ్రూప్ 2 ఒక పోస్టులు పెంచాలనే ఉద్దేశంతో అంత ఫైట్ చేసినాం. అసలు మా బతుకులు ఎంతైనా ఒకటే, ఒక నిజాం తర్వాత నిజాం అంత కేసీఆర్ దించేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినాం. మాకు ఎప్పుడు సార్ 100-300 పోస్టులు వద్దు. 2016 వచ్చింది గ్రూప్ 2 నోటిఫికేషన్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మాకు రెట్టింపు చేయండి.